ఎందుకంటే న్యూట్రియంట్స్ మన ఇన్పుట్స్ బాగుంటేనే అవుట్పుట్ బాగుంటుంది, లేదా బాగుంటుంది. ఇక్కడ కాంప్రమైజ్ అక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది యాక్చువల్గా 30 days పడుతుందండి. ఇప్పుడు నేను ఏదన్నా బలంకి కావాల్సిన మందు కావాలంటే కెమికల్ ఫర్టిలైజర్లో నేను పోయి ఫర్టిలైజర్ షాప్ పోయి కొనుకొచ్చుకొని వేసేయచ్చు. నేను మన నేచురల్ ఫార్మింగ్ తయారు చేయాలంటే 30 రోజులు పడుతుంది, 30 days పడుతుంది మేడం. ఇది 15 days కదా మాది, 15 daysలో ఉంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కదా. సో ఆవు పేడ, ఆవు పంచకము, తర్వాత ఇంకేంటి? ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి, పంచగవ్య, పంచామృతం కూడా అది కంప్లీట్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఫేజ్ లో ఏం చేసి ఎక్స్ట్రా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనము ఆవు నెయ్యి 7 kgs ఒక్క ఫేజ్ కి మనము 7 kgs కౌడంగ్, 1 kg ఆవు నెయ్యి, ఈ రెండుని మిక్స్ చేసి డ్రమ్లో వేసి 3 days ఫర్మెంట్ అయిన తర్వాత ఆవులు ఆ గోమూత్రం మనం కలుపుతాం అన్నమాట. గోమూత్రం వచ్చేసి 10 liters ఒకసారికి 10 liters. మేము ఇది వచ్చేసి 7 kgs కాకుండా 14 kgs కౌడంగ్, 2 kgs నెయ్యి, ఇది 20 liters గోమూత్రం వేసినాము. వేసి దాన్ని మళ్ళీ 12 days పెట్టాలి. 12 days పెట్టిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఫేజ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మనం వచ్చేసి డజన్ అరటిపళ్ళు, అంటే మనం అన్ని 2-2గా 24 అరటిపళ్ళు, 6 liters, 3 liters కోకోనట్ వాటర్కి 6 liters కోకోనట్ వాటర్, 3 liters పెరుగుకి 4 liters పెరుగు, 2 liters అనమాట ఒక ఫేజ్కి. ఇంకా పాలు వచ్చేసి 3 liters ఒక ఫేజ్కి, 6 liters ఇప్పుడు పాలు పోస్తాం మనం. ఇదంతా కలిపి పంచగవ్య అవుతుందా? అవుతుంది. ఇంకా 15 days ఫర్మెంట్ అయ్యి 15 days తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. అదే 15 days పడుతుంది మళ్ళీ మొత్తం మీద, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 15 days. ఫస్ట్ నెయ్యి కలిపి పెట్టిన 3 days కి తర్వాత మనం గోమూత్రం పోస్తాము. ఆ తర్వాత మళ్ళీ 12 days కి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ 15 days కి దీన్ని యూజ్ చేస్తాం. మొత్తం 30 days పడుతుంది అయితే. దీన్ని ఎలా వాడుకుంటారు? స్ప్రే ఇది 1:3 అన్నమాట. ఇప్పుడు 100 liters వాటర్ లో 3 liters పంచగవ్య వేసి మనం చిన్న క్రాప్స్ కి యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ పెద్ద పంటలు అయితే 4 liters చేయొచ్చు. టేస్ట్ కి గ్రోత్ ఎన్హాన్స్ చేయడానికి ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా బాగా హెల్ప్ అవుతుంది. ఇది ఇంతకుముందు ఈ జామ తోట చూస్తున్నారు కదా, ఈ జామ తోట యాక్చువల్ గా సార్ మా ఓనర్ది, ఇది వాళ్ళు పెట్టారు. నేను తీసుకున్నప్పుడు టేస్ట్ మామూలుగా ఉండేది, చప్పగా అట్లా ఉండేది. ఇది ఒక 4 స్ప్రేలు చేసిన తర్వాత టేస్ట్ మొత్తం మారిపోయింది. అండ్ ఈవెన్ ద ఓనర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ. సో అంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది. ఎందుకంటే మైక్రో న్యూట్రియంట్స్ మనకి టేస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మ్యాంగోలో టేస్ట్ ఎందుకు రాదు మనకి? వాళ్ళు ఏంటది కార్బైడ్ వేసి ఫోర్స్ చేసి పండిస్తారు. ఫోర్స్ చేయడం వల్ల ఏమవుతుంది, పూర్తి న్యూట్రియంట్స్ రావు దానిలో. సో అట్లా అయ్యేసరికి మనకు ఆ టేస్ట్ రాదు. అంటే the idea is you have to have the whole nutrients in the fruit, అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో దీనిలో మైక్రో న్యూట్రియంట్స్ జనరల్ గా ఇవ్వరు నేచురల్ ఫార్మింగ్ లో. ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఫార్మాల్డిహైడ్ యూజ్ చేస్తారు, ఫార్మాల్డిహైడ్లు, కార్బైడ్లు అని.